వినుకొండ నియోజకవర్గం సామర్యపురం మండలం సానంపుడి గ్రామం నందు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీ పథకాల గురించి వివరిస్తూ వారి సమస్యలు తెలుసుకున్న వినుకొండ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి జీవి ఆంజనేయులు మరియు నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు, మాజీ శాసనసభ్యులు మకెన మల్లికార్జునరావు మరియు వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త కొంచెటి నాగశ్రీను మరియు ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ కోఆర్డినేటర్ నిశంకరావు శ్రీనివాసరావు, అలాగే ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. ఎవరు ముందుకు వచ్చి టెండర్లు వేయట్లేదు. నేను అయా డబ్బులు ఉన్నాయి టెండర్లు వేయాలంటే ఎంపీ గారు మీరు చెప్పారు సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు వచ్చినాయని టెండర్లు వేస్తాం, బిల్లు మీరు ఇస్తారా అనే పరిస్థితికి వచ్చారు. మీ అందరికీ మాటిస్తా ఉన్నాం. జీవి గారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి కూడా కుళాయి నీరు ఇచ్చే కార్యక్రమం మేము చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా మాటిస్తా ఉన్నాం. అలాగే ఇక్కడ ఆడవారు ఉన్నారు, ఇక్కడ ఆడవారు ఉన్నారు, చాలా మంది చూస్తూ ఉన్నారు, అడుగుతా ఉన్నారు. వారందరికీ కూడా మాటిస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ వైపు నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం తెలుగుదేశం చేస్తుంది. రెండవది ఉచిత బస్ సర్వీస్ ఏదైతే ఉందో అది తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. మూడవది 18 ఏళ్ళు దాటిన మహిళలందరికీ కూడా 1500 రూపాయలు ఇచ్చే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చేస్తుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకున్నాం. ఇవన్నీ కూడా ఖర్చులు పెరిగి ఇబ్బంది పడుతున్న కుటుంబాలు నడపడానికి ఇబ్బంది పడుతున్న మహిళలకి ఆసరాగా ఉండే కార్యక్రమాలు ఇవన్నీ కూడా. ఇక్కడ యువత కూడా ఉన్నారు చాలా మంది. మామూలుగా ఈ మీటింగ్ ఉందని చెప్పి వచ్చి ఉంటారు. మామూలుగా అయితే ఇక్కడ ఉండరు, చదువుకున్న యువత వెనుకొండలో కనిపిస్తున్నది చాలా తక్కువ, అందరూ వెళ్ళిపోతారు. వారందరికీ మాటిస్తా ఉన్నాం, మీరు చదువుకుంటున్నారు, బాగా చదువుతున్నారు, మీ అందరికీ కూడా ఆంధ్రాలోనే పరిశ్రమలు వచ్చేదాకా తెలుగుదేశం కష్టపడుతుంది. ఆంధ్రాలోనే మీకు ఉద్యోగాలు ఇచ్చే విధంగా తెలుగుదేశం ప్రణాళిక చేస్తుందని చెప్పి మీ అందరికీ కూడా మాటిస్తూ ఈ గ్రామానికి సంబంధించి మెయిన్ ఒక సమస్య చెప్పారు. ఏదైతే పంట పొలాల కోసం అని కాలువ తీశారు, కానీ రైల్వే ట్రాక్ ఎక్స్టెన్షన్ మూలాన కాలువ పనులు ఆగిపోయాయని చెప్పడం జరిగింది. ఆ కాలువ తీస్తే దాదాపు 400 ఎకరాలకి పంట పొలాలకి నీరు అందించే అవకాశం ఉందని చెప్పారు. తప్పకుండా ఆ కాలువ పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మేము అందరూ కూడా తెలియజేసుకుంటాం. ఎందుకంటే ఎక్స్టెన్షన్ వర్క్స్ దాదాపు అయిపోయినాయి, రైల్వే ఎక్స్టెన్షన్ వరకు అయిపోయి ఈ 400 ఎకరాలకి కాలువ తీసే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తా ఉన్నాం. మాజీ సోదరులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా చెప్పదలిచేది ఒకటే, తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలిసింది అంటే మొదటి కారణం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అయితే, రెండవ కారణం ఏదైతే ఎస్సీ వర్గీకరణ ఉందో ఎప్పటి నుంచో మాజీ సోదరులు అడుగుతా ఉన్నారు. 20 సంవత్సరాల నుంచి తెలుగుదేశం మొట్టమొదటిసారిగా ప్రపోజ్ చేయడం జరిగింది, ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పి. దానికి అటు బీజేపీ రోజు కలిసి వస్తా ఉంది, ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో కలిసి వస్తా ఉంది. ఎస్సీ వర్గీకరణ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ఇక్కడ ఇప్పుడే వడ్డెర కాలనీకి వెళ్ళి రావడం జరిగింది. వాళ్ళందరూ మంచి వారందరూ కూడా అడుగుతా ఉంది ఒకటే, మాకు ఈ మైనింగ్ వాటిలో వడ్డర్స్ కి రిజర్వేషన్ ఇవ్వాలి, మాకు టౌన్ లో జరిగే వర్క్స్ లో గానీ మైనింగ్ యాక్టివిటీలో గానీ మేము కొనుక్కునే ప్రొక్లైనర్స్, ఎక్స్కవేటర్స్ వీటిలో రాయితీ ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నారు. తప్పకుండా వడ్డెర కార్పొరేషన్ ద్వారా ఇవన్నీ ఇప్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి అందరు కూడా తెలియజేసుకుంటూ బీసీలకు చెప్పేది ఒకటే, 50 సంవత్సరాలకే పెన్షన్ అయిపోతా ఉన్నాం. దాంతో పాటుగా బీసీ రక్షణ చట్టం తీసుకురాబోతా ఉన్నాం తెలుగుదేశం పార్టీ. ఇవన్నీ కూడా బీసీలకి అభ్యున్నతికి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నది. కాబట్టి పెద్ద ఎత్తున ఈసారి అటు జీవి ఆంజనేయ గారిని ఆస్వాదించమని కోరుతూ, ఆయన గురించి మీకు తెలిసిందే, మీరు కొద్దిగా కొట్లాడినా ఆయన మీతో కొట్లాడినా పని చేయించుకోవచ్చు, అవునా కదా? మీరు గట్టి మాట్లాడచ్చు, ఆయన గట్టి ఒకసారి మాట్లాడతారు, మీరు గట్టి ఒకసారి మాట్లాడతారు, కానీ అభిమానంతో ఉంటుంది అదంతా కూడా, గౌరవంతో ఉంటుంది అదంతా కూడా. కానీ ఎక్కడ కూడా మీరు తొలరు ఒక మాట, వాళ్ళు ఆయన తొలరు ఒక మాట, ఎప్పుడు కూడా గౌరవంగా జరుగుతుంది. కానీ మీరైతే మాత్రం ఆయనతో పని చేసుకోవచ్చు, కొద్దిగా వెళ్ళవచ్చు, కలవచ్చు. కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యే ఉన్నాడు, మీరు కూర్చొని మాట్లాడగలరా? మీరు వెళ్ళలే కానీ ఒకసారి ఈ ఊర్లో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు అడగండి, అయ్యా మీ ఎమ్మెల్యే ముందు మీరు కూర్చొని గౌరవంగా ఎప్పుడైనా మాట్లాడారా అని అడగండి, వెళ్ళి అడగండి. వాళ్ళకి కూడా ఎప్పుడైనా కనిపిస్తే కొద్దిగా సింపతి చూపించి జాలి చూపించండి. మీ పరిస్థితి మాకు అర్థమవుతుంది, మన బూతులు తిడతాడంటే మాకు తెలుసు, కనీసం కూర్చోమంట, కనీసం నీళ్ళు ఇవ్వడంట, కనీసం కాఫీ ఇవ్వడంట, మాకు తెలుసు మీ పరిస్థితి. దయచేసి మీరు ఫీల్ అవ్వమాకండి, మేము అధికారంలో రాబోతా ఉన్నాం, అటువంటి పరిస్థితి ఉండదని చెప్పి కొద్దిగా వారి మీద జాలి చూపించండి కొద్దిగా.